హాయ్ నమస్తే అందరికీ. ఇదైతే పార్ట్ 3 వీడియో అనమాట. సో చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత బాగున్నారో. ఇప్పుడైతే మేము ఏం చేస్తామంటే ఒడిబియ్యం పోస్తాము. ఒడిబియ్యం పోసిన తర్వాత ఒడిబియ్యాన్ని కట్టి అమ్మవారిని ఒడిబియ్యాన్ని మనతో పాటు తెచ్చిన స్వీట్స్ అవన్నీ తీసుకెళ్తాము. ఎక్కడికి తీసుకెళ్తామంటే గర్భగుడిలోకి తీసుకెళ్తాము. మనకు టోకన్స్ ఇచ్చింటారో టోకన్ ప్రకారం వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. సో దాని తర్వాత ఏమవుతుందంటే మనం అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అమ్మవారికి అన్నీ సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత అమ్మవారి చీర అవన్నీ వాళ్ళు తీసుకొని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్. మీరు నార్మల్ టైంలో వచ్చారంటే ఫ్రీగా ఉంటుంది, మంచిగా దర్శనం చేసుకోవచ్చు. ఈ 1 మంత్ ఆషాఢ మాసంలో మాత్రం ఫుల్గా ఉంటారనమాట క్రౌడ్ ఇక్కడ. ఎందుకంటే అమ్మవారికి సారే ఇవ్వడానికి ఎక్కడెక్కడ నుంచో చుట్టుపక్కల నుంచి చాలామంది వస్తారు. అంత ఫేమస్ టెంపుల్ అనమాట. మీరు కనుక నంద్యాల సైడ్ వస్తే ఈ టెంపుల్ని మాత్రం మిస్ అవ్వకండి అసలుకు. అలాగే అమ్మవారు ఎలాగుంటారో అనేది నేను లాస్ట్లో ఒక ఫోటో యాడ్ చేశాను. ఎందుకంటే ఫోన్స్ అసలు అలో లేదు అక్కడికి. సో అందుకే నేను ఒక ఫోటో యాడ్ చేశాను అనమాట. అది మీరు చూడాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడాల్సిందే. అలాగే ఏంటంటే మీరు కనుక పార్ట్ 1 పార్ట్ 2 చూడకుంటే ఒకసారి నా ప్రొఫైల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అలాగే లైక్ చేయండి, ఫాలో చేయండి. ఈసారి మీరు ఎప్పుడైనా ఆషాఢానికి వెళ్ళాలంటే ఈ టెంపుల్ని అయితే మిస్ అవ్వకండి. ఇక్కడ జరిగినట్టు నాకు తెలిసి ఎక్కడైతే జరగదనమాట. సో నేను అమ్మవారిది ఫోటో అయితే నేను లాస్ట్లో పెడుతున్నాను. అలాగే నన్ను ఫాలో చేస్తున్న వీడియోస్ని లైక్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ. అలాగే నాకు కూడా కొంచెం ఏమంటారు ఎంకరేజ్మెంట్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే అమ్మవారిది చూడండి రూపం ఎలా ఉంటుందో సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట టెంపుల్లో అయితే.